హలో హాయ్ అండి, నేను మీ రమేష్. మొత్తానికైతే మన పల్లె ప్రశాంత్ జైలు నుండి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ విషయంలో ప్రశాంత్ గారి ఫ్యాన్స్, ఆయన అభిమానులు చాలా ఆనందపడతారు. వాళ్ళే కాదు, ఆయనకు ఓటేసి బిగ్ బాస్లో ఆయన చూసి ఆయనను ఇలా ఇబ్బంది పెట్టి జైల్లో అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత చాలామంది ఆయన విషయంలో చాలామంది బాధపడ్డారు. రిలీజ్ జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఆ బాధపడ్డ వాళ్ళందరూ, ప్రతి తల్లి కావచ్చు, ప్రతి అక్క చెల్లి ఆయనకు సపోర్ట్ చేసిన ఆయన ప్రతి గుండెని గెలుచుకుండు కదా, ఆ హృదయాలన్నీ ఈరోజు చాలా ఆనందంతో ఉంటాయి. ఎందుకంటే ఆయన మళ్ళీ కూడా చెప్పినట్టుండు, నేను తప్పు చేయలేదు, అనవసరంగా నన్ను కావాలని చెప్పేసి బదనాం చేసిరు, నన్ను కావాలని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రశాంత్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో విషయం ఏంటంటే, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆయన టీం ఉంది కదా, ఏ ఒక్కళ్ళడికి రాలేదు. తేజ ఒకసారి తేజ కనబడ్డాడు, ప్లస్ సందీప్ కూడా కనబడ్డట్టున్నాడు. ఈ మధ్యలో మన యావర్ కూడా వచ్చింది. కానీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిందని తెలిసిన మరుక్షణం నుంచి మన భోలే ఆయన ఉన్నాడు కదా, ఆయనే అరెస్ట్ అయినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు అక్కడే ఉన్నాడు. ఆయన ఉండడమే కాదు, మామూలుగా వచ్చి ఏదో కలిసిపోదాంలే చూసిపోదాంలే మనోడే కదా, అట్లా కాదు. మళ్ళీ అది ఆయనకు చేతనైంది. హైకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి అక్కడ వాదించి 50 మందిని ఫామ్ చేసి వాళ్ళందరితోటి ఫైట్ చేపించి పల్లవి ప్రశాంత్కి బెయిల్ తెచ్చేదాకా ఓట్లాడు మన బోలే. నిజంగా బోలే అన్న గారు, మీరు చాలా గ్రేటు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువ. అసలు స్నేహానికి నిలువెత్తు నిదర్శనంలా కనబడుతున్నారు మీరు. వాళ్ళ అమ్మ నాయన, ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాయన కూడా పొద్దున జైలుకి వెళ్ళి మళ్ళీ రాత్రి దాకా అక్కడే ఉండి, పాపము ఆ ప్రశాంత్ వాళ్ళ డాడీ ఫేస్ చూస్తే మొత్తం ఇట్లా బోన్స్ కనబడుతున్నాయి ముఖంలో, తినకుండా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈక్వాలిటీ అదే బాధను నేను మళ్ళీ మన బోలీ షావేలో చూసినాం. మళ్ళీ ఆయన కూడా ఎంత బాధపడ్డాడు, అరే ఎట్లా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ప్రతిదీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిండు. మళ్ళీ అడ్వకేట్ల బృందంతో కలిసి అడ్వకేట్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జనాలకు వీడియో ఏమంటారు, సోషల్ మీడియా ద్వారా ఆ వీడియో ద్వారా మాట్లాడుతూ, యూట్యూబ్లో సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ జనాల దగ్గర ప్రయత్నం చేసిండు, జనాలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఈ విషయంలో మన రియల్ హీరో బోలే అన్న, మీరు రియల్ హీరో. మీరు ప్రతి ఒక్కరు నచ్చి ఉంటారు నాకు తెలిసి. అసలు మీ పోరాటం అసలు అమోఘం అన్న. ఒంటరి ఒక కింగ్ లాగా పోరాటం చేసింది మీరు. అలా అరెస్ట్ అయిన నుంచి ఇంటికి వెళ్ళేదాకా, అరెస్ట్ అయినప్పుడు బాధపడి ఆయన కోసం ఈ మధ్యలో ఉన్న జైల్లో ఉన్న కాలం అంతా కొట్లాడి మళ్ళీ పల్లవి ప్రశాంత్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ముఖంలో ఆనందం. సో ఇది కదా అన్న మంచితనం, మానవత్వం. ఒక గొప్ప వ్యక్తిత్వం మన మనిషి మీరు. సో ఈ వీడియో చూసిన ఎవరైనా సరే, బోలే అన్న గ్రేటు, బోలే అన్న హీరో, స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన రియల్ హీరో బోలే అని నేను అంటున్నా. నిజంగా బోలే అన్న గురించి మీరేమనుకుంటాం? మీ యంగా మీకు ఎంతమంది నచ్చిన బోలే అన్న కరెక్ట్ చేసింది మీకు అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఎప్పుడు కామెంట్ అని చెప్తున్నా, కామెంట్స్ నాకేం వస్తాను అనుకుంటారు. మీరు కామెంట్ చేసి నాకు అర్థమైతే నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఇంకేం చెప్పాలి, ఇంకా నేను ఎలా ఉండాలని చెప్పేసి. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నా. ఈ విషయం ఇంకా 2 days ఉన్న ఎవరు కూడా అక్కడే ఉన్నట్టు మనం అందరం చూసాం. ఎవరు కూడా చాలా కష్టపడ్డాడు. కానీ ఇంకా ఎవరు రాలే. ఎవరిదీప్ అయితే సరే అంటారు కదా, హౌస్ వరకే ఉంటుంది గొడవలైనా ఏదైనా, ఆట వరకే బిగ్ బాస్ ఉన్నారు కదా. మరి బిగ్ బాస్ నుంచి బయటకు పోయిరా, అయిపోయింది, ఏదో సమస్య వచ్చింది పల్లవి ప్రశాంత్కు. అమర్దీప్ కనీసం ఒక్కసారి కూడా ఆయన మనిషే కదా, ఆయన కూడా ఆలోచన ఉంటాయి కదా, ఆట వరకే కదా, బిగ్ బాస్ వరకే కదా, మరి స్పందించలే కదా, మాట్లాడాలి కదా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే మనసులో మనోడు ఉందేనే కదా, స్వార్థపరుడు, మనసులో ఏదో పెట్టుకున్నాడు మనిషి, కరెక్ట్ పర్సన్ కాదు. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు, కొంతమంది మాట్లాడకపోవచ్చు, మిగతా వాళ్ళందరూ స్పందించారు. కనీసం మీడియాలోనే యూట్యూబ్లలో కూడా మాట్లాడారు కొంతమంది. సో ఇదని నేను బోలే గురించి చెప్దాం అనుకున్నా. మనందరం చూస్తున్నాం, బోలే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ నుంచి ఇలా ఇంటికి పోయేదాకా ఆయన పోరాటం అస్సలు ఆపలేదు. పోలీసులతో కావచ్చు, అడ్వకేట్తో కావచ్చు, మాట్లాడే తీరు, ఆయనకున్న అనుభవం, ఎవరిని నొప్పియకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఒక ఉన్నతంగా మాట్లాడే, ఒక ఉన్నతమైన ఒక పెద్ద మనిషిలాగా ఉండి
ముందుండి నడిపించిండు. సో, నేను రియల్ హీరో అని అంటున్నాను. కంపల్సరీ ఆయన బోలే అన్న రియల్ హీరో. మీకేమనిపిస్తుందో కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. వ్యూస్ చాలా తక్కువ పోతున్నాయి. ఎందుకో తెలుస్తలేదు. మీ దాకా రావట్లేదా? వచ్చినా చూడట్లేదా? నా టాకింగ్ నచ్చట్లేదా? నేను కరెక్ట్‌గా చెప్పట్లేదా? ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను బాగా మాట్లాడలేను ఇంకా బెటర్‌గా. ఇంకా కొత్త విషయాలు చెప్పండి. లేదు నేను మొత్తం పర్ఫెక్ట్ కాదు. నాకు చెప్తే నాకు అర్థమైతది. ఇంకో విషయం మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు బోర్ వచ్చిందనుకో తీసి పక్కనేయండి. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా నేను తప్పులు మాట్లాడి ఇంకేమైనా అలాంటివి ఏమైనా చేస్తే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇదండి ఈ వీడియోలో నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే ఐయామ్ వెరీ సారీ. క్షమించాలి. మొత్తానికైతే మా పల్లవి ప్రశాంత్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ విషయంలో ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్స్ చాలామంది ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషం కలిగి ఉంటారు. ఆ ఆనందంలో వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు పల్లవి ప్రశాంత్ కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. కావాలని ఆయన పైన కేసులు పెట్టారు. ఏ తప్పు చేయకపోయినా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషికి జరిగే ఇవే జరుగుతాయి మన మన సొసైటీలో. అది డబ్బులున్నోడో, లేకపోతే ఇంకొంచెం ఆస్తి ఉన్నోడు, ఒక పెద్ద సెలబ్రిటీ, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న మనుషులకు ఇలాంటివి జరిగాయి. అక్కడిదక్కడనే ఉండిపోతది. సో, కామన్ మ్యాన్ ఆయనకి ఎవరు ఎదురు దిగ్గెవరు లేరు. ఏమైనా చేయొచ్చు అనే ధోరణిలో చేసిన పనులు అన్నీ. సో, ఏదేమైనా చివరకు న్యాయమే విజయం సాధిస్తది కాబట్టి ఈరోజు కూడా జరిగింది అదే. ప్రశాంత్ విషయంలో న్యాయమే గెలిచింది. న్యాయమే విజయం సాధించింది. ఇంకో విషయం నేను చెప్పి ముగిస్తా. పల్లవి ప్రశాంత్ అనేటాయనే బిగ్ బాస్ పోకముందుకు నేను బిగ్ బాస్ పోవాలి అన్నా మళ్ళొచ్చినంటే తగ్గేదిలే అని చెప్పేసి బిగ్ బాస్‌కెళ్ళేదాకా అదే చెప్పిండు. చాలా ఇబ్బందులు పడి నేను చాలా వీడియోలు చెప్పినా ఆయన మామూలు కష్టం కాదు. ఆయన మామూలు విజయం కాదు అది. బిగ్ బాస్‌కెళ్ళేదాకా కష్టపడ్డాడు. బిగ్ బాస్‌కెళ్ళిండు. హౌస్‌లోకెళ్ళి విజయం సాధించిండు. ఇది ఫస్ట్ విజయం. హౌస్‌లోకి పోవడం ఆయన సక్సెస్ ఫస్ట్ విజయం. సెకండ్ ఏందంటే బిగ్ బాస్‌లోకి ఎళ్ళిన తర్వాత కష్టపడి నానా మాటలు అంత హంగామా అసలు అంత పెంటాదిగా మనం రోజు చూసినాం. 3 నెలలు చూసినాం. అయిన తర్వాత కూడా అవన్నీ భరించి ఎట్టకేలకు ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ మళ్ళీ అంత పెద్ద వేదిక మీద కోట్ల మంది జనాల ముందు బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి కప్పు తీసుకొని రావడం జరిగింది. అక్కడ పల్లవి ప్రశాంత్ అనే కప్పు తీసుకున్న తర్వాత ఏమంటారు బిగ్ బాస్ విజయం సాధించి ఆ కప్పు గెలిచిన తర్వాత అక్కడ కూడా విజయం సాధించిండు మన పల్లవి ప్రశాంత్. ఇది రెండో విజయం. ఫస్ట్ బిగ్ బాస్‌లో పోవడం ఒక విజయం అయితే, బిగ్ బాస్ కప్ గెలవడం ఇంకో విజయం. ఇది 2 విజయాలు అయిపోయినాయి. మూడో విజయం ఏంది తెలుసా? మూడో విజయం ఇది ఎవరికి రాదు దాదాపు. దాన్ని కూడా ఆయన విజయం సాధించిండు. బిగ్ బాస్‌కెళ్ళి కప్ గెలుచుకొని ఇంటికొచ్చి ఆయన సంబరాలు చేసుకోకుండా కనీసం ఆ ఆనందం ఒక 2 రోజులు ఉండకుండా, ఒక రోజు కూడా ఉండకుండా ఆయన బాధపెట్టి, ఆయనని వెంబడించి, ఆయన కావాలని కొంతమంది శక్తులు అనుకోవచ్చు, కొంతమంది ఇంకా వాళ్ళు వాళ్ళ గురించి ఏమని అనుకోవచ్చు. కావాలని వాంటెడ్‌గా ఆయనని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్‌లో ఏస్తే వితిన్ 2 డేసో, 3 డేసో 2 డేస్ అనుకుంటా. 2 డేస్ తర్వాత తిరిగి మళ్ళొచ్చినంటే తగ్గేదిలే అని చెప్పేసి మళ్ళీ ఆ కేసు నుంచి కూడా బయటకొచ్చి విజయం సాధించిండు. అంటే పల్లవి ప్రశాంత్ ఒక గోల్ పెట్టుకొని 3 విజయాలు సాధించిండు పల్లవి ప్రశాంత్. సో, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి, గౌరవించాలి. అందుకే పల్లవి ప్రశాంత్ విషయంలో మళ్ళొచ్చినంటే తగ్గేదేలే. జైలుకి పోయినా సరే మళ్ళొచ్చి తగ్గేదిలే అనే పరిస్థితి తీసుకొచ్చిండు. సో, ఆయనొక బ్రాండు. ఆయనొక నిలబెట్టు గౌరవం. ఇక అలాంటివి మనం చాలా చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే పక్కన పడేయండి. మీకేమనిపిస్తుందో, మీ మనసుకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నా కామెంట్ మాత్రం చెయ్యకుండా మర్చిపోవద్దు. ప్లీజ్. నేను మీ బిడ్డ రమేష్.